హెల్త్ అండ్ న్యూట్రిషన్ రంగంలో ఇప్పుడు బయోశక్తి మరియు పర్సనలైజ్డ్ న్యూట్రిషన్ బాగా ట్రెండ్ నడుస్తున్నాయి. బడ్జెట్ 2026లో చూస్తే కేంద్రం బయోఫార్మా రంగానికి 10,000 కోట్లు కేటాయించింది. ఇక్కడ ఓ విషయం చూడాలి. అయితే దీనివల్ల మీ డైట్లో ఏదో మార్పు రాబోతుంది. బడ్జెట్ 2026లో హెల్త్ రెవల్యూషన్ బయోశక్తి అంటే ఏంటో మీకు ఇక్కడ క్లియర్గా చెప్తా చూడండి. క్యాన్సర్, డయాబెటీస్ వంటి రోగాల కోసం తక్కువ ధరకే బయోలాజికల్ మెడిసిన్స్ అందించడమే ఈ బయోశక్తి టార్గెట్. అయితే ఎకనామిక్ సర్వే ప్రకారం చూస్తే భారతీయులు అవసరానికి మించి తృణధాన్యాలు తింటున్నారు, కానీ ప్రోటీన్ మరియు కూరగాయలు మాత్రం పూర్తిగా తగ్గించేసారు. 2026లో పెప్టైడ్స్ మరియు పర్సనలైజ్డ్ న్యూట్రిషన్కి ఒక పెద్ద ట్రెండ్ కాబోతున్నాయి. మరి ఇవి కండరాల దృఢత్వానికి మరియు యాంటీ ఏజెంట్గా కూడా ఇవి తోడ్పడతాయి. సో మీరు రోజువారీ డైట్లో ప్రోటీన్ తీసుకుంటున్నారా లేదా ఏంటో కామెంట్ చేయండి. ఇలాంటి హెల్త్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.